హాయ్ హలో అందరికీ షైనాస్ కుకింగ్స్లో ఇవాళ అన్నీ అయిపోయినాయి. ఇక తొక్కు కాడికి వచ్చిరా అని అనుకునేరు. మీరు వేస్టేజ్ మీరు కాదు, మేము ఎవరైనా సరే వేస్ట్ అనేసి మనం బీరకాయలు మాత్రమే గోకేసి బీరకాయలే వండుకుంటాం కదా, తొక్కంతా వేస్ట్ చేసి. అదే ఆ తొక్కుతోటే మనం ఇవాళ బీరకాయ తొక్కు చట్నీ అనమాట. అవునండి, మీరు విన్నది నిజమే. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే అసలు జన్మలో మర్చిపోరు అనమాట. ఈ టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ కావాలనేసి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటారు. చూస్తున్నారు కదా ప్రిపరేషన్, జాగ్రత్తగా చూసేసి మీరు ప్రిపేర్ అయితే చేసేసుకోండి. అండ్ అట్లనే వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయడం మర్చిపోద్దండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. బీరకాయ తొక్కు చట్నీ ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. మా అమ్మగారు ఎప్పుడు సంతకి మార్కెట్కి వెళ్ళినా కూడా ఏ కూరగాయలు తీసుకోకపోయినా కూడా బీరకాయలు ఫ్రెష్గా కనిపిస్తే అయితే తీసేసుకుంటారండి. అంత ఇష్టం. బీరకాయలైనా సరే, బీరకాయ తొక్కు కోసమైనా సరే మనం బీరకాయలు అయితే తీసుకుంటాం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాయి, తొక్కుతో మనం చట్నీ అయితే చేసేసుకోవచ్చు అని. ఇది రోటీ, చపాతీ అండ్ అట్లనే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. నాకైతే భలే ఇష్టం. మీకు కూడా బీరకాయ తొక్కు చట్నీ నచ్చితే కనుక తప్పకుండా అయితే ట్రై అయితే చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చూస్తున్నారు కదా, అంతేనండి. ఇంకా రోటీ, చపాతీలోకి అండ్ రైస్లోకి అయితే సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు రెడీ అయిపోయిందండి చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.